ఫ్రెండ్స్ ఇగో పిల్లలు రెడీ అయ్యారు. పోదాం పోదాం వినాయకుడిని తీసుకుందాం అపార్ట్మెంట్లోకి అని చెప్పేసి ఆగి చెప్తారు. ఇక బయలుదేరుతాం ఇప్పుడు 2 నిమిషాల్లో. ఇక బయలుదేరినాం, పోతున్నాం ఇటు టువర్డ్స్ మియాపూర్. కుకుట్పల్లి టు మియాపూర్లో లెఫ్ట్ సైడ్లో మస్తుగా వినాయకులు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఈసారి గణేష్ మహారాజులు. ఇక పిల్లలు అయితే ఇది తీసుకుందాం అది తీసుకుందాం అది తీసుకుందాం ఇది తీసుకుందాం తలుగుతూనే ఒకటే తలుగుతారు. ఇది పెడదాం అది పెడదాం అని చెప్పి ఇంకా లాస్ట్ టైం చేయి పెట్టిన వినాయకులు కాకుండా జర డిఫరెంట్గా పెడదాం ఈసారి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ మంచిగా ఉన్నాయి ఈసారి. ఖతర్నాక్ వినాయకులు ఉన్నాయి, మంచి మంచి వెరైటీస్, కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. జబర్దస్త్ అయితే వేసారు ఈసారి అయితే. ప్రైజింగ్ కూడా రీజనబుల్ ఉన్నాయి లాస్ట్ టైంకి ఈ టైం చూస్తే. కాంబినేషన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ బాగా చేసారు. మొత్తం అయితే సెలెక్షన్లో ఉన్నాం ఇప్పుడైతే. మాకైతే ఇక పెద్ద 12 ఫీట్ 10 ఫీట్ వస్తే మేము అపార్ట్మెంట్లో పెట్టలేం కాబట్టి అపార్ట్మెంట్లో కావాల్సింది మనకు ఫీట్ కావాలి. ఫీట్ వినాయకులని దొరాడుతున్నాం. ఇక దొరకంగానే అదైతే పెడతాము. ఇక పిల్లలు అయితే చూస్తారు, మొత్తం అటు ఇటు చెప్తూనే ఉండరు. వాళ్ళు ఒకటే ఎంజాయ్ చేసారు, మస్తుగానే ఎంజాయ్ చేసారు. దొరికిందల్లా తీసుకుందామంటారు. ఇవైతే పెద్ద పెద్ద వినాయకులు ఇవి మనకు సెట్ కావు, కానీ ఈ రోడ్ల మీద బాగా పెడతారు. ఇక ఇది కమ్యూనిటీలో ఇలా బాగా పెడతారు ఇవి. మన ఏమో మన ఫీట్ వరకే మనది సైజు, అది మంచిగా చూద్దామని చెప్పి. ఇది 12 ఫీట్ వినాయకుడు మంచి చాలా బాగుంది. ఇది మొత్తం చాలా బాగుంది. ఇవన్నీ ఆల్రెడీ సామాన్కి అయితే మొత్తం అయితే బుక్ అయిపోయినాయి ఇప్పటికే. అప్పుడే బుక్ చేసుకోరు, చాలామంది అయితే బుక్ చేసుకోరు, అడ్వాన్స్ కూడా ఇచ్చిరంట. ఇక మాది సెలెక్షన్ అయినాక మేము కూడా అదే వేయాలి ఇప్పుడు. ఇక పిల్లలు ఏది ఓకే అంటే అది తీసుకుందామని చెప్పి దౌరాడుతున్నాం. ఇక మనం 2 వారాల ముందే కొంచెం తీసుకొని అడ్వాన్స్ ఇచ్చేసుకుంటే ఇక మనకు కొంచెం నిమ్మతంగా ఉంటుంది, దాని టెన్షన్ ఉండదు. ఇక వేరే పనులన్నీ చూసుకోవచ్చు. ఇక మా వాడేమో అడిగి పోదాం అటు మంచిగా ఉన్నాయంటే అటుది పోతున్నాం. ఇక వాళ్ళకి ఏముందంటే కొంచెం మంచిగా ఈ స్టైల్లో ఉండాలని చెప్పేసి అంటారు, ఫ్యాన్సీ స్టైల్లో ఉండాలి అంటే. ఈసారి అన్నీ జర పూణే టైపు మహారాష్ట్రలో పెడతారు కదా, అట్లున్నాయి మొత్తం వినాయకులు ఈసారి అయితే. ఇవన్నీ బాగున్నాయి స్టైల్, కానీ మనకేందంటే హైట్ ఎక్కువ అయిపోతున్నాయి, సరిపోవు. కానీ ప్రైజింగ్ పరంగా చూస్తే ఓకే. వాళ్ళు ఇవే తీసుకుందాం అంటే మేము అయితే వేరే వినాయకులు అయితే సెలెక్ట్ చేద్దామని పోతున్నాం. ఇప్పుడైతే చూస్తాం లోపల ఉన్నాయేమో అని. సెలెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇది చాలా బాగుంది వినాయకుడు, ఇది తీసుకుందామన్నారు కానీ చిన్నగా అయిపోతుంది. ప్లస్ మనకేం పెద్దది కావాలి, 6 ఫీట్లో కావాలి, పెద్దది కావాలి, కొంచెం నిండుగా ఉండాలి భుజ వినాయకుడు. ఇవన్నీ అక్కడ లేటెస్ట్ స్టైల్ నాట్ స్టైల్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్, బాగా చేసి అయితే అదైతే 100% మెచ్చుకోవచ్చు వాళ్ళకైతే. దున్య వినాయకులు ఉన్నాయి. మస్తు మంది వచ్చారు, చూస్తూనే ఉండరు, సెలెక్ట్ చేసుకుంటారు, అడ్వాన్స్లు ఇస్తారు, పేమెంట్లు అయిపోతున్నాయి. మాదైతే ఇక జస్ట్ అయిపోతుంది, మేము కూడా సెలెక్ట్ చేసేసి వెళ్తాం. ఇవి కూడా బాగున్నాయి వెరైటీస్. ఇవి సెలెక్ట్ చేస్తున్నాం, దీంట్లో కూడా మనకు కుడితే చూద్దామని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.